హలో అన్వర్ గారు. హాయ్ సార్. మనీ మైండ్ సెట్ సిరీస్. అందులో ముఖ్యంగా ప్రీవియస్ వీడియోలో హోపోనోపో టెక్నిక్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో ఏంటంటే ఇందాక మనం వీడియోలో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఎలా హీల్ చేసుకోవాలని చెప్పామండి. సో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీకి వచ్చిన తర్వాత ఎలాగా సీక్రెట్స్ ఏంటి, ప్రతిదీ కూడా సీక్రెట్స్ ఉంటాయండి. సో ధనవంతులు కూడా కొన్ని సంవత్సరాల వరకు ఈ సీక్రెట్స్ ఎక్కడ బయట పెట్టలేదు. తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సీక్రెట్స్ అన్ని నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. సో ఈరోజు మనం ఈ టాపిక్లో ఏం మాట్లాడతామంటే రిచ్ పీపుల్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, సో ఏంటి ఆ సీక్రెట్స్ తెలుసుకుందాం ఒకసారి. సో రైట్, ఎప్పుడైతే సీక్రెట్స్ తెలుసుకుంటారో నౌ ఇట్స్ ఎ డోర్ టు మ్యాజిక్ అండి. మనం మ్యాజిక్ తెలుసుకున్నట్టే. ఎప్పుడైతే ఫస్ట్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిచ్ పీపుల్ 8 డ్రీమ్స్ ఉంటాయండి. మెయిన్గా ఒక 8 డ్రీమ్స్ ఉంటాయి. సో ఈ వీడియో చూసిన అందరూ కూడా ఈ 8 డ్రీమ్స్ ఏంటి, అందులో మీకు ఎన్ని ఉన్నాయి కూడా ఒకసారి టిక్ పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిచ్ పీపుల్ డ్రీమ్ ఏంటంటే ఒక డ్రీమ్ హౌస్ కావాలి, రైట్? అండ్ ఈ డ్రీమ్ కార్, ఓన్ హౌస్ కాదండి, ఒక ఓన్ హౌస్ కాదు, డ్రీమ్ హౌస్. సో డ్రీమ్ కార్ ఉంటాయి. సో అదేవిధంగా ఫారిన్ ట్రిప్స్, ఒక 8 డ్రీమ్స్ వాళ్ళకి ఏమేమి ఉంటాయి చూద్దాం. ఫారిన్ ట్రిప్స్, అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్ బాగా చదివించుకోవాలి, ఎక్కడెక్కడ చదివించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, చారిటీ ఏం చేయాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ధనవంతులందరూ కూడా గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అండ్ ఫైనల్గా గోల్డ్, బాగా బంగారం, ఇవన్నీ కొనుక్కుంటారు. సో ఈ వీడియో చూసిన అందరూ కూడా మీరు 8 డ్రీమ్స్లో మీకు ఎన్ని ఒకసారి టిక్ పెట్టుకుని, లేకపోతే ఇమీడియట్గా యాడ్ చేసుకోండి. సో ఇవి సార్ యాక్చువల్లీ. సో అండ్ ఇంకా తీసుకుంటే 21st సెంచరీలో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ అని చూస్తే ధనవంతులు ఏం తెలుసుకున్నారంటే ఈ విషయం తెలుసుకున్నారండి, స్పీడ్. ఒకప్పుడు ఏంటంటే స్లోగా ధనవంతులైనా పర్లేదు అనుకున్నారు, ఇప్పుడు అలా కాదు. 21st సెంచరీలో అందరూ కూడా చాలా స్పీడ్గా ధనవంతులు అవ్వాలని తెలుసుకున్నారు. అందుకే వాళ్ళు ఏం నమ్ముతారంటే, వాళ్ళు తెలుసుకున్న సీక్రెట్ అంటే సక్సెస్ లవ్ స్పీడ్. ఎంత స్పీడ్గా డబ్బు సంపాదిస్తే అంత స్పీడ్గా సక్సెస్ అయినట్టు నమ్ముతారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈవెన్ మనం రేస్ గుర్రాల కాంపిటీషన్లో కూడా మొదట వచ్చే గుర్రం ఏదైతే ఉందో రెండో వచ్చే గుర్రానికన్నా చాలా ఎక్కువ సంపాదిస్తట. ఎగ్జాంపుల్, ఇది ఒక 10 కోట్లు సంపాదిస్తే మొదటి గుర్రం, రెండోది నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే 3 కోట్లు సంపాదిస్తుందంట. అంటే 7 కోట్ల డిఫరెన్స్ ఉందండి. జస్ట్ కేవలం 3 ఇంచెస్ ముందు, కేవలం 3 ఇంచుల ముందు స్పీడ్గా వెళ్తుందట. అంటే చూడండి, 3 ఇంచెస్ స్పీడ్గా వెళ్ళి 7 కోట్లు గెలుచుకుందనమాట. అంటే స్పీడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఇక్కడ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాఫిక్లో ఇరికిపోయాం అనుకోండి, ఎలా వెళ్ళాలనుకుంటాం, ట్రాఫిక్ స్పీడ్గా మూవ్ అవ్వాలనుకుంటాం. అవును. లిఫ్ట్ స్లోగా వెళ్ళింది అనుకోండి, ఒక 30 అంతస్తులో, అక్కడ కూడా స్పీడ్గా వెళ్ళాలనుకుంటాం. ఫుడ్ ఆర్డర్ పెట్టగానే స్పీడ్. అంటే ఈ రోజుల్లో ధనవంతులు స్పీడ్గా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు, స్లోగా కాదు. సో మనం స్పీడ్గా సంపాదించే లా ఆఫ్ అట్రాక్షన్ మనం వాడుతున్నాం. అయితే ఇక్కడ చూడండి, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే ఏంటంటే ఈ స్టోరీలో తాబేలు చాలా స్లోగా వెళ్తుంది. ఇప్పుడు తాబేలు కూడా బాగా అప్డేట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మీరు వీడియోలు చూస్తే తాబేలు కూడా స్కేటింగ్ వేసుకొని పరిగెడుతుందండి. అంటే అంత అప్డేటెడ్గా అయిపోయింది. అది కూడా స్పీడ్గా పరిగెట్టాలని ట్రై చేస్తుంది అనమాట. చాలామంది ఏమంటారంటే ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. సో చాలామంది ఏమంటుంటారంటే నిదానంగా చేయి అంటుంటారు. ఈ రోజుల్లో నిదానం పనికిరాదండి. అండ్ ఇంకా తీసుకుంటే అయితే ఎందుకు ఈరోజు చాలామంది డబ్బు విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు ఎగైన్ అండ్ అగైన్ చూస్తే, సో ఇదండి, న్యూరో సైన్స్ ప్రకారం మన బ్రెయిన్లో ఒక సక్సెస్ స్విచ్ ఉంటుందట. ఈ సక్సెస్ స్విచ్ ఎలా ఆన్ చేయాలో ఎవరు చెప్పరండి. అండ్ ఇంకా తీసుకుంటే చాలామంది ఫెయిల్ అయిపోవడానికి, డబ్బు సంపాదించడంలో ఫెయిల్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది చూడండి, ఇదేంటంటే సెల్ఫ్ డౌట్. నేను అందుకే చెప్తాను, డౌటేశ్వర్లు ఎవరు కోటేశ్వర్లు అవ్వలేరు. సో కోటీశ్వర్లు అవ్వాలంటే డౌటీశ్వర్లు అవ్వకూడదు అనమాట. ఎలా వస్తుంది ఏంటి అనేది డోంట్ వరీ. అందుకే మేము లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నామండి. అయితే మీ ఎఫర్ట్స్ ఏదైతే, చాలామంది ఏంటంటే డబ్బు సంపాదించాలనుకుని ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారు, కానీ ఆ ఎఫర్ట్స్లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే సెల్ఫ్ డౌట్. అక్కడ చూడండి, ఆ బెలూను వదలడానికి చాలా టైం పడుతుంది, కానీ గుచ్చడానికి చాలా సింపుల్. సెల్ఫ్ డౌట్ అనేది ఉండకూడదు. నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేసి ఇంతకుముందు మనం చెప్పాం. అయితే చూడండి, చాలామంది బిజినెస్లో కానీ జాబ్లో కానీ డబ్బు సంపాదించిన 2 రకాలుగా ఉంటారండి. ఒకలేమో మునిగిపోతుంటారు, ఫెయిల్ అయిపోతుంటారు. అదే బిజినెస్లో, అదే ఫీల్డ్లో చాలామంది చాలా హై స్థానంకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దే నో ద సీక్రెట్స్. ఒక ఫార్ములా ఉందండి. నేను తెలుసుకుంది ఏంటంటే, చాలా పుస్తకాలు చదివి ట్రైనింగ్స్కి వెళ్ళి ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. రిచ్ పీపుల్ హ్యావ్ ఎ సక్సెస్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా కానీ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. అదే ఈరోజు ఒక సెషన్లో మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఫార్ములా ఏంటంటే gamers.com. ఎందుకంటే ధనవంతులు అవడం అనేది ఒక గేమ్ అండి. ఆ గేమ్లో గెలాలంటే ఈ gamers.m. సో చాలామంది .com అనుకుంటారు. ఇట్స్ నాట్ .com, ఇట్స్ .m. సో ఒకసారి జీ అంటే ఏంటో చూద్దామండి. జీ అంటే గోల్స్. ఇందా మనం చెప్పుకున్నట్టు ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోవాలి. చూడండి, ఒక 5 లక్షల వాచ్ కొని, ఫర్ ఎగ్జాంపుల్, అందులో ముళ్ళు లేకపోతే వాల్యూ ఉంటుందండి? ఉండదు. సో లక్ష్యం లేని జీవితం కూడా ముళ్ళు లేని గడియారం ఉంటుంది. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీకు ఫైనాన్షియల్ గోల్స్ లేకపోతే ఈ రోజుల్లో అసలు వేస్ట్. ఎందుకు అసలు ఫైనాన్షియల్గా గోల్స్ పెట్టుకోవాలంటే, నేనేనమ్ముతానంటే డబ్బు సంపాదిస్తే మనల్ని అవమానం చేసే వాళ్ళు పిలిచి సన్మానం చేస్తారు, బహుమానం ఇస్తుంటారు. అండ్ ఎవరైతే మన నెంబర్ కూడా డిలీట్ చేశారో వాళ్ళు వెతికి మన నెంబర్ కూడా పట్టుకుని మనకు ఫోన్ చేస్తారండి. సో నేను చెప్పేది ఏంటంటే, డబ్బు సంపాదిస్తే ఈ రోజుల్లో బాగా సక్సెస్ అని చాలామంది ఎక్కువగా ఫీల్ అవుతుంటుంటారు. అండ్ అందుకే ఈ విషయం కూడా స్వామి వివేకానంద చెప్పారండి, ప్రతి ఒక్కరు గోల్స్ పెట్టుకోవాలి.
సో ధనవంతులు పెట్టుకున్న మెయిన్ గోల్స్ ఫైనాన్షియల్ గోల్స్. సో ఫైనాన్షియల్ గోల్ ఇయర్ మీరు అసలు ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకున్న ఒకసారి పేపర్ మీద రాసుకోండి. అండ్ ఇంకా A4 అఫర్మేషన్స్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా చెప్తామండి. అఫర్మేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్. ఇక్కడ చూడండి, ఒక న్యూరో సైన్స్ రీసెర్చ్ ప్రొఫెసర్, ఈజ్ నేమ్ కాల్డ్ మార్క్ రాబర్ట్ వాల్డ్మన్ అండి. ఈజ్ అ న్యూరో సైన్స్ రీసెర్చ్ ప్రొఫెసర్. అతను ఏం చెప్తున్నారంటే, యువర్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ సూపర్ కంప్యూటర్ అండ్ యువర్ సెల్ఫ్ టాక్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఇట్ విల్ రన్. మీరు రోజు రెగ్యులర్గా ఏదైతే సెల్ఫ్ టాక్ మాట్లాడుకుంటూ ఉంటారో దాన్ని బట్టి మీ బ్రెయిన్ పనిచేస్తుంటుంది, అదే మీ ప్రోగ్రామ్ రన్ చేస్తుందని చెప్తున్నారండి. సో మన ఎఫర్మేషన్స్ గురించి ఇంతకుముందు మాట్లాడాం. అయితే అబ్దుల్ కలాం గారు కూడా ఒక 5 లైన్స్ చెప్పారండి. రోజు మార్నింగ్ లాగున ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ఏ విన్నర్, టుడే ఈజ్ మై డే అని అనుకుంటే ఖచ్చితంగా అది మనకి మైండ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ రోజంతా. నెక్స్ట్ M ఫర్ మైండ్ సెట్. చూడండి, ఈ చేప మామూలుగా ఉంది కానీ బయటికి మాత్రం తన షార్క్ లాగా తయారు చేసుకుంది. అంటే తను చూడండి, అంటే మైండ్ సెట్ అని ఎందుకు చెప్తుంటాను చాలా సెషన్స్లో, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. సో ఇంకా తీసుకుంటే E ఫర్ ఎంతూజియాజం. ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విన్స్టన్ చర్చిల్. చూడండి, సక్సెస్ కన్సిస్ట్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ వితౌట్ లాస్ ఆఫ్ ఎంతూజియాజం. ఎవరైతే ఉత్సాహాన్ని కోల్పోతారో వాళ్ళు ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతారండి. ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనుక్కునే ప్రక్రియలో ఒకసారి ల్యాబ్ కాలిపోయిందండి. ల్యాబ్ కాలిపోతే వితిన్ ఫ్యూ డేస్లోనే మళ్ళీ అతను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారనమాట, వితౌట్ లాస్ ఆఫ్ ఎంతూజియాజం. అంటే ఎప్పుడైతే మీరు ఉత్సాహాన్ని కోల్పోరో ఏది కోల్పోరండి. సో ఎంతూజియాజం అనేది చాలా అంత ఇంపార్టెంట్. అదేవిధంగా R ఫర్ రీడ్ మోర్ బుక్స్. ధనవంతులంతా కూడా చాలా బుక్స్ ఎగుతారండి. ఎందుకంటే నేను బాగా నమ్మేదంటే బుక్స్ గివ్స్ వింగ్స్. మనకి మీకు ఇంతకుముందు చెప్పాను, వారన్ బఫెట్ రోజుకి 5 గంటలు చదువుతారు. నెక్స్ట్ అదేవిధంగా బిల్ గేట్స్ వారానికి 5 పుస్తకాలు చదువుతారు. అంటే ధనవంతులంతా కూడా వాళ్ళకి ఒక సీక్రెట్ తెలుసు, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్. ఎంత లెర్న్ చేస్తే అంత ఎర్న్ చేస్తామండి. సో అదేవిధంగా ఇవి నేను చదువుతున్న పుస్తకాలు ఇప్పటిదాకా ఒక 100 బుక్స్ కంప్లీట్ చేశాను. మీరు అక్కడ చూస్తే అంతా కూడా ఎక్కువగా నేను డబ్బు మీద, మైండ్ మీద, మనీ మీద, మిలినియర్ హ్యాబిట్స్ మీద, అండ్ హౌ టు అట్రాక్ట్ మనీ, సైకాలజీ ఆఫ్ మనీ, సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్, ఇవన్నీ కూడా మా ఇంట్లో నేను చదివిన పుస్తకాలు. ఇప్పటిదాకా 100 బుక్స్ కంప్లీట్ చేశాను. సో మీరు కూడా పుస్తకాలు బాగా చదివిన ఆమె గ్రేట్ బుక్ లవర్. అండ్ ఇంకా తీసుకుంటే S ఫర్ స్క్రిప్టింగ్. నేను కూడా మనం మాట్లాడాం, స్క్రిప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, జనరల్ అనేది ఇంపార్టెంట్, రాసుకోవాలి. సో ఇది బ్రూస్లీ తన ఆత్మకథలో తన సెల్ఫ్ స్టోరీ తన ఓన్గా రాసుకున్న ఒక బ్రూస్లీ కథ ఏంటో చూడండి. సో అతను ఒక డ్రీమ్కి రాసుకున్నారనమాట స్క్రిప్టింగ్. బ్రూస్లీ విల్ బి ద ఫస్ట్ హైయెస్ట్ పెయిడ్ ఓరియంటల్ సూపర్ స్టార్. ఇది 1969లో రాసింది. 70 నుంచి 80 వరకు ఎలా ఉండాలనేది. అందుకే స్క్రిప్టింగ్ మనం అంత చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము థింక్ అండ్ గ్రో రిచ్లో కూడా. సో మీరు కూడా మీ స్క్రిప్టింగ్ రాసుకోండి. ఎవరైనా ఒక పెద్ద సినిమా తీయాలన్నా కూడా కథ రాసుకుంటారు కంపల్సరీగా. సో మీ కథకు మీరే హీరోస్. సో ఇంకా తీసుకుంటే లాస్ట్ M అండి. నిన్న కూడా మనం చెప్పాం మెంటర్. సో చాలామందికి మెంటర్ లేకపోవడం వల్ల మెంటల్ అయిపోతుంటుంది. ఏంట్రా బాబు ఏం చేయాలని చెప్పేసి. సో మనం కొంతమంది మెంటర్స్ చూసాం, ఆచార్య గారు, టెండూల్కర్ గారు, అదేవిధంగా విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం గారికి మెంటర్గా పనిచేశారు. ఇంకా చూస్తే నిన్న కూడా చెప్పానండి, బిల్ గేట్స్కి మెంటర్ వారన్ బఫెట్, సోమేంద్ర గారు ఉన్న రామకృష్ణ పరమహంస. అంటే మెంటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఈరోజు చాలామందికి ఒక మనీ కోచ్గా, మెంటర్గా, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా చేస్తున్నాను. సో లేకపోతే ఎలా ఉంటుందంటే పడవ ప్రయాణం. సో ఎటు వెళ్తామో కూడా తెలియదండి మెంటర్ లేకపోతే. సో ఉంటే ఎలా ఉంటుంది. సో నేను చెప్తానంటే కంపల్సరీగా మెంటర్ అనేది లైఫ్లో ఉండాలి. ధనవంతులందరికీ కూడా మెంటర్స్ ఉన్నారు. సో ఫైనల్గా ఇవి మనం మీ అందరూ కూడా రాసుకోండి. సో దీన్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ అ ధనవంతుల యొక్క సక్సెస్ ఫార్ములా అండి. సో గోల్స్, అఫర్మేషన్స్, మైండ్ సెట్, ఎంతూజియాజం, రీడ్ మోర్ బుక్స్, స్క్రిప్టింగ్ అండ్ మెంటర్. సో రైట్. సో అండ్ ఫైనల్గా లాస్ట్ దీంతో క్లోజ్ చేద్దామండి. ఈరోజు నేను ఒక ప్రిన్సిపల్ యాడ్ చేయబోతున్నాను. దీనికి చాలా పవర్ఫుల్ ఇది, మిలీనియర్ మైండ్ ప్రిన్సిపల్స్. మీరు మిలీనియర్ మైండ్కి వెళ్ళాలంటే ఒక ప్రిన్సిపల్ ఉంది. ప్రిన్సిపల్స్ చాలా ఉన్నాయి, అందులో ఒక మెయిన్ ప్రిన్సిపల్ చెప్తాను. ధనవంతులు బాగా నమ్మే ఫార్ములా ప్రిన్సిపల్ ఇది. సో ఏంటంటే దే బిలీవ్ అండ్ ఫాలో 80/20 ప్రిన్సిపల్ అండి. దీన్నే మనం ఏమంటామంటే వెల్త్ ప్రిన్సిపల్ అంటాం. వెల్త్ ప్రిన్సిపల్ అంటే దీన్నే ప్యారెటో ప్రిన్సిపల్ కూడా అంటారు. అంటే మీరు చేసే 20% పనులు బట్టి మీకు 80% రిజల్ట్స్ తీసుకొస్తాయి. అంటే మీరు చేసే 20% పనులు ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకోండి. ధనవంతులు అవ్వాలంటే ఏమేమి 20% పనులు చేయాలి, అఫర్మేషన్స్, స్క్రిప్టింగ్, విజువలైజేషన్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తూ మీ యాక్షన్ కూడా చేసుకోండి. 80% రిజల్ట్స్ తీసుకొస్తాయి. సో దీన్ని ఫాలో అవ్వండి. అండ్ ఫైనల్గా నెవర్ గివ్ అప్. చూడండి ఇక్కడ కూడా చాలామంది దగ్గర దాకా వచ్చి వదిలేస్తారటండి. ధనవంతుల యొక్క మెయిన్ సక్సెస్ సీక్రెట్ అంటే దే నెవర్ గివ్ అప్. సో ఇవి మీరు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. సో అండ్ ఫైనల్గా రిస్క్ తీసుకుంటారటండి ధనవంతులంతా కూడా. ఇక్కడ మార్క్ జుకర్బర్గ్ ఒక విషయం చెప్తాడు, ద బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. అసలు జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోయినా అతిపెద్ద రిస్క్ అండి. కానీ రిస్క్ కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి, మెంటర్తో మాట్లాడి తీసుకోవాలి. సో ఒకవేళ ఓడిపోతే ట్రై అగైన్. చూడండి, ట్రై అగైన్లో అలా ట్రై చేసి ఉంటుంటే ఆ ఎగిరిపోయి ఫైనల్గా గెయిన్ మిగులుతుందండి. సో ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్.
చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఎస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 13th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. నువ్వే, సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో ఆ అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 daysలో ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలా మందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. ఎస్, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే. పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.